అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మతోడు ఛానల్కి స్వాగతం. మా ఊర్లో ఉమ్మడి కుటుంబం ఉందండి. అసలు అలాంటి కుటుంబం నేను ఎప్పుడూ చూడలేదు. వాళ్ళకి 2 అమ్మాయిలు 3 అబ్బాయిలు. 2 అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేసేసారు. ఆ 3 అబ్బాయిలు చాలా అన్యోన్యంగా ఉంటారు. అసలు ఎంత ఒద్దిగ్గా ఉంటారంటే ఆ కోడళ్ళు అసలు నిజంగా సొంత అక్క చెల్లెళ్ళు కూడా ఉండరండి, అంత బాగుంటారు. తర్వాత వాళ్ళకి ఒక 80 సంవత్సరాలు వాళ్ళ అత్తగారు ఉన్నారు. 3 కోడళ్ళు కూడా ఆమెకి స్నానం చేపించి సాంబ్రాణేసి ఆమె కాళ్ళకు మసాజ్ చేస్తారు ఆయిల్ పెట్టి. ఆమెకి ఏం కావాలంటే ఈ నిమిషాల్లో చేసి ఆమెకి పెడుతుంటారు. ఇంత బాగా చూసుకుంటారు. ఎందుకంటే ఆ కోడళ్ళని పెంచిన తల్లిదండ్రులు సంస్కారవంతులు. వాళ్ళు ఎంత సంస్కారం నేర్పితే ఎక్కడెక్కడో పుడతారు, ఎక్కడెక్కడో పెరుగుతారు. వాళ్ళు ఒక ఇంటికి వచ్చి ఒక తల్లికి పుట్టిన అక్క చెల్లెలు మాదిరిగా ఆ విధంగా ఉంటున్నారంటే నిజంగా గ్రేట్ అండి అది. మళ్ళీ వాళ్ళకు పుట్టిన పిల్లలు కూడా వాళ్ళ పిల్లలే వీళ్ళ పిల్లలని కూడా చూసుకోరు. అందరూ ఒకలాగనే పిల్లలందరినీ ఒక రకంగానే చదివించుకోవటం పెట్టుకోవటం. అసలు నిజంగా ఆ కుటుంబాన్ని దేవుడు అంచెలంచెలుగా ఎదిగేటట్టు చేసి పెద్ద షాప్ అండి వాళ్ళది. ఎంత బాగా జరిగిద్దో అసలు ఆ షాపు. అంత బాగుంటారు అన్నదమ్ములు. మళ్ళీ వాళ్ళ పిల్లల్ని కూడా వ్యాపారంలో సహాయం చేస్తా. అసలు అలాంటి కుటుంబం నిజంగా నేను చూడలేదు. అంత మంచి కుటుంబం అండి. కొన్ని కుటుంబాలు ఉన్నాయి, అవి వాళ్ళు అత్తగారికి బాగాలేదనుకో వెంటనే నీకు సేవ చేయటానికి నా కూతుర్ని చేసుకున్నారు అనే రోజులండి. వెళ్ళంగానే వేరు కాపురాలు పెట్టడం, ఆడపడుచులు ఉండకూడదు, మరుదులు ఉండకూడదు, అత్తమామలు ఉండకూడదు. ఆ విధంగా వీళ్ళు నేర్పిస్తారు కోడళ్ళకి కూతుర్లకి. అలాంటి కుటుంబాలు ఉన్నాయి. అన్నదమ్ములు ఆస్తుల దగ్గర వాడికి ఎక్కువ ఇచ్చారని వీడు ఆ పొలాల దగ్గర ఆస్తుల దగ్గర అన్నిట్లోనూ కూడా కొడుకులు గొడవలు వేసుకోవటం, కొట్టుకోవటం, గందరగోళం అవుతున్నారు. అట్లాంటి కుటుంబాలు 90% ఉన్నాయి. ఆ విధంగా తల్లిదండ్రులకి కూడు పెట్టకపోయినా ఆస్తులు మాత్రం కావాలి. అదండి ఈ రోజుల్లో జరిగేది. అందరికీ నమస్కారం అండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.